హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన ఆయేషా ఫైర్ బ్రాండ్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బిగ్ బాస్ తమిళ్ సీజన్స్లో ఆమెకి కొంచెం అనుభవం ఉండడం, అక్కడ ఫైర్ బ్రాండ్గా నిరూపించుకోవడంతో ఈ సీజన్లో ఆయేషా ఏదో ఒక ఫైర్ అయితే క్రియేట్ చేస్తుంది అని అనుకున్నారు. కానీ ఇంత త్వరగా ఆమె తన బ్రాండ్ని అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో క్రియేట్ చేసుకుంటుంది అని ఎవరు ఊహించలేదు. ఈరోజు రీతితో నాన్ స్టాప్గా 2 గంటల యుద్ధమే చేసింది ఆయేషా. దానికి ముఖ్య కారణం రీతు యొక్క పని అనే చెప్పవచ్చు. ఏమైంది అంటే, రీతు అలాగే ఆయేషా ఇద్దరూ కూడా బిగ్ బాస్ హౌస్లో కిచెన్లో పాత్రలు క్లీన్ చేసే టీంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ పాత్రలు క్లీన్ చేసే దగ్గర ఇద్దరికి క్లాషెస్ వచ్చాయి. అది నువ్వు క్లీన్ చేయాలి, నీ టైంలో పడింది అంటూ ఆయేషా, కాదు నా టైం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నది, సో దాంతో నాకేం సంబంధం లేదు, నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు చేస్తారు అంటూ రీతు. ఇక్కడ ప్రారంభమైన గొడవ ఎన్నో మలుపులు తీసుకొని ఎక్కడెక్కడికో మారి ఎక్కడెక్కడో ముగిసింది అని చెప్పవచ్చు. ఈ సమయంలో ఆయేషా రీతు గురించి మొత్తం ఇచ్చి పడేసింది అనే చెప్పవచ్చు. రీతు, నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి, నేను కదా నీకు చెప్పింది, నువ్వు డైరెక్ట్గా వెళ్ళి క్యాప్టెన్తో మాట్లాడదామంటే ప్రతి చిన్న ఇష్యూకు కూడా సార్ట్అవుట్ చేసుకొని మాట్లాడుకోకుండా ప్రతిదీ కూడా కెప్టెన్ వద్దకు తీసుకుని వెళ్తారా, నీ బుద్ధి ఏంటి అసలు అంటూ ఆయేషా అయితే ఫైర్ అయింది. ఆ తర్వాత రీతు కూడా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేయడంతో ఇక ఒకరిపై ఒకరు మాటలతో దాడి చేసుకున్నారనే చెప్పవచ్చు. దీంతో ఆయేషా రీతు గేమ్ని మొత్తాన్ని బయటపెట్టి పడేసింది. ఇంట్లో పులిహోర కలుపుతూ నీ గేమ్ నువ్వు ఆడుకుంటున్నావు, అతని గేమ్ పాడు చేస్తున్నావు, అంటే లవ్ యాంగిల్ ట్రై చేస్తే ఈ సీజన్లో చివరి వరకు నిన్ను ఉంచుతారని నువ్వు అనుకుంటున్నావు కదా, అదే కదా నీ గేమ్ ప్లాన్ అంటూ రీతు గేమ్ ప్లాన్ని సైతం బయట పెట్టేసింది ఆయేషా. దీంతో రీతు కూడా కొంచెం షాకింగ్గా చూస్తూ ఉండిపోయింది. అయితే ఆయేషా మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గేదే లే అన్నట్టుగా ఎవరు మాట్లాడినా ఏం చేసినా ఎన్ని సలహాలు ఇచ్చినా ఏం చేయాలని కూల్ చేయాలని చూసినా కూడా ఆయేషా అస్సలు తగ్గలేదనే చెప్పచ్చు. ధీమాన్ పవన్ వచ్చి కూడా అలా కాదు ఆయేషా అని చెప్తున్నా కూడా నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వు ఆమెకే సపోర్ట్ చేస్తున్నావు కదా అంటూ ధీమాన్ పవన్కి కూడా ఇచ్చి పడేసింది. దీంతో మొత్తంగా అయితే ఆయేషా రీతు మధ్య జరిగిన గొడవ 2 గంటలు నాన్ స్టాప్ ఫుటేజ్ అయితే వచ్చింది అని చెప్తున్నారు బిగ్ బాస్ టీం. సో వీరిద్దరి గొడవపై మీ అభిప్రాయాన్ని, అలాగే ఆయేషా రీతు మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.